నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. శూన్యం సృష్టిగా మారే నీవు సెలవియగా, మారా మధురం మాయని నీవు సెలవియగా, దురాత్మలు పారిపోయని నీవు సెలవియగా, దరిద్రము తొలగిపోయని నీవు సెలవియగా, శూన్యం సృష్టిగా మారే సెలవియగా, మారా మధురం మాయని నీవు సెలవియగా, దురాత్మలు పారిపోయని నీవు సెలవియగా, దరిద్రము తొలగిపోయని. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవియగా, శూన్యం సృష్టిగా మారే నీవు సెలవియగా, మారా మధురం మాయని నీవు సెలవియగా. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజానికి స్తోత్రములు. అయా, మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి ప్రభా, మరొక సేవకుని నా కుటుంబంలో మీరు పుట్టించి నీ నామ మహిమార్థమై బిడ్డను గొప్పగా వాడుకోవడానికి కుమారుడు ప్రభా, నీ కుమారునిగా మీరు స్వీకరించి నజరేయుడైన యేసు నామమున ఈ బిడ్డ జీవితం అంతయు నీ మహిమతో నింపుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దురాత్మలు పారిపోయని నీవు సెలవియగా, దరిద్రము తొలగిపోయని. ఎట్లా అనుభూతి ఎట్లా ఉంటుంది కదా. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదా. కానా వివాహము ఆగిపోవచ్చుండగా నీ కార్యముతో జరిగించితివే, నీ కార్యముతో. Thank you, Jesus. We bless your holy name. నా నీతి అయిన దేవానికి స్తుతి. మరణించిన లాజరును క్షణాల్లో లేపిన వాడమని, నేల కూలిపోతున్న కానాను వివాహమును ఆకాశానికి ఎత్తిన వాడమని,
నువ్వు సెలవిస్తే చాలయ్యా, ఏదైనా జరిగిపోతుంది. నీకు సమస్తము సాధ్యమయ్యా. యేసయ్యా, నీ కార్యముతో సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, నువ్వు సెలవిస్తే చాలయ్యా. ఎరుక బయలుపోతుంది. నువ్వు సెలవిస్తే చాలయ్యా, ఎర్ర సముద్రం పాయలైపోతుంది. నా తండ్రి ఈ క్షణమే సెలవిమ్మయ్యా. సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయ్యా, సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా, నీవు సెలవియ్యగా శూన్యము సృష్టిగా మారే నీవు సెలవియ్యగా. మాకు ఒకటే ప్రేరేపణ ఏంటి అంటే, మాకు ఇచ్చిన బిడ్డలు ఎవరైనా పర్లేదు కానీ దేవుడు ఎంతమంది ఇచ్చినా కూడా దేవుని యొక్క సేవకుల సమూహంలో వాళ్ళని చేర్చాలని, దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. దేవునికి ఏదైతే ఆయన ఇవ్వడానికి ఆయన కోరుకుంటా ఉన్నాడో అది దేవునికే సమర్పించాలి అని ఒక మనసు, ఒక ఆలోచన కలిగి మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు నా బిడ్డ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరొక సేవకుని మాకు గర్భఫలంగా దయచేసి ఉన్నాడు. కాబట్టి ఆ గర్భఫలాన్ని దేవునికే మేము సమర్పించుకోవాలని మేము పెద్దలను అడిగినప్పుడు అంకుల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ సంఘంలోనే నేను అభిషేకించబడ్డాను, ఈ సంఘంలోనే నా బిడ్డ కూడా అభిషేకింపబడాలా. వాడు చిన్న ఉన్నప్పటి నుండే దేవుని యొక్క సేవలో ఎదిగి అనేకులకు మాదిరికరంగా దేవునికి మహిమకరంగా వాని జీవితంను దేవుడు కట్టేలాగా మీరు అందరూ ప్రార్థించాలా. తన చేతుల పైకి వెళ్ళి అంకుల్కి అందజెప్తాం ఈ పరిశుద్ధ స్థలం పైకి.